బీజేపీ రైతు ద్రోహిగా మారిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 3 నెలల నుంచి కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ఓట్ల చోరీతో పాటు యూరియా చోరీ కూడా జరుగుతోందన్నారు. ఆర్ఎఫ్సీఎల్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఈ ఫ్యాక్టరీలో పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తి కావడం లేదని చెప్పారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులకు సరిపడా యూరియా అందేలా చూడాలని డిమాండ్ చేశారు ఎంపీ వంశీకృష్ణ. యూరియా సమస్య మీద దాదాపు 3 నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మరి తుమ్మల గారు కానివ్వండి, మళ్ళీ ఎంపీలం కూడా పోయి మినిస్ట్రీలతోటి కలిసి యూరియా షార్టేజ్ జరుగుతున్నది, మీరు దీని మీద తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒత్తిడి కూడా పెట్టడం జరిగింది. సంవత్సరం క్రితము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా ఇదే చెప్పినాము, బీజేపీ పార్టీ రైతుల ద్రోహి అని చెప్పి మేము అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాం. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఏదైతే ఓట్ చోరీ అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో, బీజేపీ పార్టీ 8 ఎంపీలు తెలంగాణలో వచ్చినారు. ఓట్ చోరీ జరిగిందేమో కానీ యూరియా చోరీ అయితే ఖచ్చితంగా జరుగుతుందని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, అప్పుడు ఆర్ఎఫ్సీఎల్ మూతపడిపోయినప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఒత్తిడి పెట్టి రుణమాఫీ చేయించి మళ్ళా ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేటట్టు కృషి చేసినారు. మరి దాని తర్వాత ఈరోజు ఆ ప్లాంటు నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మార్కెటింగ్ స్కీమ్లు స్లోగన్లు అన్నీ చెప్తుంటారు, కానీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ఎంత మిస్మేనేజ్డ్ ఉన్నదో సైట్కి పోతే తెలుస్తుంది. 2 నెలల క్రితం మేము సైట్కి పోయినాము, అక్కడ అధికారులతో మీటింగ్ పెట్టినాము. 12 lakh tons ప్రొడక్షన్ చేయాల్సిన ప్లాంటు కేవలం 9 లక్షల ప్రొడక్షన్ చేస్తుందని చెప్పి వారితో డిస్కషన్లో తెలిసింది. 30% ఆఫ్ ద టైం 30% ప్లాంటు బందే ఉంటుంది. కంప్లీట్ మిస్మేనేజ్మెంట్. ఇక్కడ రజత్ మిశ్రా గారు సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు గంట పైన వారితో చర్చించడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే, చైనా నుంచి 20 లక్షల టన్నులు రావాల్సి ఉండే, యూక్రెయిన్కి వెళ్ళి 8 లక్షల టన్నులు రావాల్సి ఉండే, ఇవన్నీ మా మిస్మేనేజ్మెంట్ అయిపోయింది. మరి మిస్మేనేజ్మెంట్ అయితే మరి మీరు అందరూ ఏం చేస్తున్నారని చెప్పి అప్పుడు వారిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పుడు మా సీనియర్ కొలీగ్స్ మల్లు రవి గారు చెప్పినట్లు మరి ఈ 8 ఎంపీలు బీజేపీ నుంచి కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ లేదా, కేవలం మేము ఏదైతే ఒత్తిడి పెడుతున్నామో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే పోరాడుతున్నామో, మరి తెలంగాణ ప్రజలను ఎందుకు దోకాయిస్తున్నారు, తెలంగాణ ప్రజలను ఎందుకు మబ్బుపెట్టి వాళ్ళని కష్టాల్లో పెడుతున్నారు, తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు ఇట్లా శిక్షిస్తున్నారని చెప్పి సూటిగా సవాల్ చేయడం జరుగుతుంది. ఆర్ఎఫ్సీఎల్ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలా. ప్లాంట్ ఎందుకు 100% కెపాసిటీ యూటిలైజేషన్ జరుగుతలేదు, అవుట్పుట్ ఎందుకు వస్తలేదు, మళ్ళీ రామగుండంలో ఉన్న ప్లాంట్కి నోయిడాలో ఎక్కడో ఆఫీస్ పెట్టడము మరి ఎంతవరకు న్యాయము, దాని మీద కూడా లేఖలు పెట్టినాము. దాని మీద కూడా షిఫ్ట్ చేయాలి, ఆపరేషన్స్ ఉన్న దగ్గర మేనేజ్మెంట్ చక్కగా జరుగుతలేదు, దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పినప్పుడు కూడా దాని మీద రెస్పాన్స్